హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది స్టఫ్ కూల్ నుంచి రీసెంట్గా లాంచ్ అయిన 20,000 mAh పవర్ బ్యాంక్ అనమాట. దీని మోడల్ వచ్చేసరికి స్టఫ్ కూల్ గిగా. సో యాక్చువల్గా ఇది 65 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. మీరు మ్యాక్ దగ్గర నుంచి ల్యాప్టాప్ కానివ్వండి, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, ఇంకా అలాగే TWS దేనికైనా సరే ఈ పవర్ బ్యాంక్ యూస్ చేసి మీరు ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో మీకు టోటల్గా ఈ పవర్ బ్యాంక్ని అన్బాక్సింగ్ చేసి దీని ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో దీని బాక్స్ మీద స్టఫ్ కూల్ గిగా అని అయితే ఉంటుంది. పవర్ బ్యాంక్ కి సంబంధించిన ఇమేజ్ అయితే మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ లో చూసుకుంటే మీరు పాజ్ చేసి చూడొచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ ఫీచర్స్ మొత్తం ఇక్కడ మనకు క్లియర్ గా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఈ మోడల్ గిగా, బ్యాటరీ కెపాసిటీ 20,000 mAh, అలాగే వెయిట్ చూసుకుంటే మనకు 360 గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. సో నేను బాక్స్ ఓపెన్ చేసి దీని ఫుల్ డీటెయిల్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ దీంట్లో మనకు పవర్ బ్యాంక్ అయితే ఉంటుంది, అలాగే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది అనమాట. సో పవర్ బ్యాంక్ చూడొచ్చు, మనకు చాలా కాంపాక్ట్ గా చిన్నగా అయితే ఉంది. యాక్చువల్గా 20,000 mAh అంటే మనకు కొంచెం పెద్ద పవర్ బ్యాంక్స్ అయితే చూడడానికి కనబడతాయి. బట్ ఇది మాత్రం వీళ్ళు చాలా కాంపాక్ట్ గా డిజైన్ చేసి ఇచ్చినట్టయితే తెలుస్తుంది అనమాట. సో పైన మనకు ఇన్బిల్డ్ గా టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది. డైరెక్ట్ గా ఇదే కేబుల్ ని యూస్ చేసి మీరు దేనైనా సరే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక దీని టోటల్ ఓవర్వ్యూ ఒకసారి చూసుకుంటే, సో టోటల్ గా ప్లాస్టిక్ మెటాలిక్ ఫినిష్ డిజైన్ అయితే చూడడానికి కనబడుతుంది. మనకు గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పైన మనకు ఒక బటన్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఒక స్క్రీన్ అయితే ఉంటుంది, LED స్క్రీన్ అయితే ఉంటుంది. దీంట్లో ఈ పవర్ బ్యాంక్ లో ఎంత ఛార్జింగ్ ఉందనేది క్లియర్ గా చూపిస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఆ పవర్ బ్యాంక్ ని మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలా లేదా అనేది డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఇక దీన్ని ఇంకొక సైడ్ లో చూసుకుంటే మనకు రెండు పోర్ట్స్ అయితే కనిపిస్తాయి, టైప్ ఏ, టైప్ సి అనమాట. టైప్ సి వచ్చేసరికి మనకు 65 వాట్ వరకు అవుట్పుట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే టైప్ ఏదైతే ఉంటుందో అదర్ డివైజెస్ కి మనకు 18 వాట్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ పవర్ బ్యాంక్ లో ఒక మంచి విషయం ఏంటంటే, ఈ టైప్ సి కేబుల్ ఏదైతే ఉందో ఇది మనకు 65 వాట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే దీన్నే మనం ఒక హ్యాంగర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. 2-in-1 లాగా అయితే వీళ్ళు ఇచ్చారనమాట. ఇక తర్వాత మీ దగ్గర ఒక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మొబైల్ ఉంటే కనెక్ట్ చేసి మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా నా ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి ఛార్జ్ చేశాను, మ్యాక్ బుక్ కి కనెక్ట్ చేశాను, తర్వాత TWS, ఫోన్, ట్యాబ్ అన్నింటికి కనెక్ట్ చేసి చూశాను. సో ఛార్జింగ్ అయితే మనకు చాలా ఫాస్ట్ గా అయితే అవుతుంది అనమాట. ఇక తర్వాత దీంట్లో మనకు 65 వాట్ PD అవుట్పుట్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. అంటే మీ దగ్గర ఒక ఐఫోన్ కానీ పిక్సెల్ ఫోన్స్ కనుక ఉంటే 50% ఛార్జ్ అవ్వడానికి జస్ట్ మీకు 30 మినిట్స్ టైం పడుతుంది. సో అంత ఫాస్ట్ గా మనకి ఇదైతే ఛార్జ్ అవుతుంది అనమాట. అలాగే మీ దగ్గర ఒక సామ్సంగ్ ఫోన్ ఉంటే 45 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో చాలా ఫాస్ట్ గా మీరు సామ్సంగ్ ఫోన్స్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ పరంగా మాత్రం పవర్ బ్యాంక్ సూపర్ అని చెప్పొచ్చు. సో నా దగ్గర 5,000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉన్న ఫోన్ అయితే ఉంది. సో దగ్గర నేను 3 సార్లు అయితే దాన్ని ఫుల్ గా ఛార్జ్ చేశాను. సో మనం కొంచెం ఎక్కువ కూడా రావచ్చు అనమాట. అంటే ఒక 3.5 టైమ్స్ వరకు మనం ఫుల్ గా మొబైల్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఒక మ్యాక్ బుక్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే సో దాన్ని బ్యాటరీ ఫుల్ అయ్యేంత వరకు మనకి పవర్ బ్యాంక్ అయితే యూజ్ అవుతుంది. మీరు ట్రావెల్ చేసే టైంలో మీకు చాలా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక తర్వాత దీన్ని మనం ఛార్జ్ చేయాలనుకుంటే ఇది మనకు 45 వాట్ ఇన్పుట్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఫుల్ గా ఛార్జ్ అవ్వడానికి దగ్గర 3.5 నుంచి 4 గంటల టైం అయితే పడుతుంది. సో అది కూడా ఫాస్ట్ గా అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. ఒక్కసారి మనం ఈ పవర్ బ్యాంక్ ని ఫుల్ గా ఛార్జ్ చేశామంటే తర్వాత మన ఫోన్ ని ఒక 3 సార్లు అయితే ఫుల్ గా ఛార్జ్ పెట్టి వాడుకోవచ్చు. పవర్ బ్యాంక్ ప్రైస్ మనకు అరౌండ్ 4,300 దాకా అయితే ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకవేళ మీరు అంత బడ్జెట్ ఎఫర్ట్ చేయగలము, 20,000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉన్న పవర్ బ్యాంక్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే మీరు ట్రై చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు అనమాట. సో ఇది టోటల్ గా స్టఫ్ కూల్ గిగా 20,000 mAh పవర్ బ్యాంక్ కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో. మీకు కూడా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.